హాయ్ అండి. ఆల్రెడీ మనము బీఏడీ ఫస్ట్ సెమ్‌కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద పేపర్ అయినటువంటి ఫిలాసఫీ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి వన్ ఆఫ్ ద పేపర్ అయినటువంటి బీఏడీ ఫస్ట్ సెమ్‌లో ఒక చిన్న సబ్ టాపిక్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే బీఏడీ ఫస్ట్ సెమ్‌లో ఉన్నటువంటి ఇంకొక పేపర్ ఓకేనా అండి, పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది సెకండ్ పేపర్ అన్నమాట. ఓకేనా, ఈ సెకండ్ పేపర్లో మనకు టోటల్ 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఆ 5 యూనిట్స్ కూడా మనకి డిఎస్సిలో ఏవైతే ఎస్జిటికి సంబంధించినటువంటి సైకాలజీ టాపిక్స్ ఉంటాయో అవి ఇక్కడికనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎవరైనా బీఈడి చేసి తర్వాత డిఎడ్ చేసి తర్వాత బీఈడి చేస్తా అంటారు, సేమ్ ఆ టాపిక్స్ ఏవి కానీ మేబీ దీంట్లో 1 or 2 పాయింట్స్ అయితే ఎక్సెస్ ఉంటాయి, బీఈడికి డిఎస్సికి యూజ్ అవుతాయి అనే ఒక చిన్న ఉద్దేశంతో అయితే నేను ఈ బీఈడికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఎగ్జామ్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా అండి, ఏదైనా ఎక్సెస్ పాయింట్స్ కనుక ఉంటే మనకు ఆల్రెడీ సైకాలజీలో చదివేటువంటి బుక్లో అయితే నోట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ యూనిట్ టోటల్ 5 యూనిట్స్ అన్నా కదండి. అందులో ఫస్ట్ యూనిట్ అయితే మానవ వికాస ఉపగమాలు, వికాస సిద్ధాంతాలు, బాల్య దశ సాంఘికీకరణము, నెక్స్ట్ వచ్చి కౌమార దశ యొక్క పరిణామ క్రమము, వైయక్తిక భేదాలు, భావన. టోటల్ 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ యూనిట్ గురించి ఒక్కొక్క యూనిట్ గురించి అయితే చదువుకుంటూ వెళ్దాం. ఓకేనా, చూడండి, పెరుగుదల మానవ వికాస ఉపగమాలు అనేది ఫస్ట్ యూనిట్. అందులో ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, పెరుగుదల అభివృద్ధి అనేది మనోవిజ్ఞాన యొక్క శాస్త్రమందు చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం. వ్యక్తి వివిధ దశల్లో కూడా నిర్వహించవలసినటువంటి పనులు, ఆలోచించవలసినటువంటి పనులు, ఆలోచించగలిగినటువంటి ఆలోచనలు, అభ్యసన యొక్క సామర్థ్యాలు, మూర్తిమత్వ యొక్క నిర్మాణము, ప్రవర్తన యొక్క విధానాలు, ఆయా శారీరకమైనటువంటి దశల్లో జరిగేటువంటి పెరుగుదల, అభివృద్ధి మరియు పరిపక్వతలపై కూడా ఆధారపడి ఉంటాయి. విద్యా లక్ష్యాన్ని సాధించడానికి అనగా వ్యక్తి యందు సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వ అభివృద్ధికి పెంపొందించడానికి ఉపాధ్యాయుడు పెరుగుదల అభివృద్ధి గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు శిశువు యొక్క శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజికమైనటువంటి పెరుగుదల మరియు అభివృద్ధిని కూడా ఉత్తేజపరిచి నిర్దేశించవలసి ఉంటుంది. కావున వివిధ అభివృద్ధి దశల్లో కూడా వ్యక్తి యొక్క పెరుగుదల, అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానము ఉపాధ్యాయుడు కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఓకేనా అండి, చూడండి, పెరుగుదల గురించి ఇంకా అభివృద్ధి గురించి అంటే పిల్లవాడు తగిన వయస్సు కలిగినప్పుడే కదండి ఏదైనా కూడా నేర్చుకోగలుగుతాడు. అలాగే ఆ పిల్లవాడికి ఆ వయసుకు తగినటువంటి పరిపక్వత పొందినప్పుడే అతనికి మూర్తిమత్వం అనేది, వికాసం అనేది ప్రారంభమవుతుంది. అవునా అండి, సో అలాగే ప్రతి విషయం గురించి కూడా పిల్లవాడికి సంబంధించినటువంటి వివిధ వికాస దశల గురించి కూడా ఉపాధ్యాయుడు తెలుసుకున్నప్పుడే ఆ విద్యార్థిని ఎలా ఉత్తేజపరచాలి, ఏ విషయం గురించి ఎప్పుడు చెప్పాలి, ఓకేనా, ఈ విషయాన్ని అబ్బాయి నేర్చుకునే స్టేజ్లో ఉన్నాడా లేదా అనేది కూడా పర్ఫెక్ట్గా ఉపాధ్యాయుడికి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట. నెక్స్ట్, పెరుగుదల, వికాసము మరియు పరిణతి యొక్క భావన. అంటే పెరుగుదల ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిణతి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పెరుగుదల, అభివృద్ధి అనేవి రెండూను కూడా పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. ఓకేనా అండి, రెండు కూడా పెరుగుదల అన్న అభివృద్ధి అన్నా కూడా అంటే ఆ అబ్బాయి పెరిగాడు అన్న, అభివృద్ధి చెందాడు అనే విధంగా కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవి రెండు కూడా వేరు వేరు పదాలు అన్నమాట. అయితే మనం విజ్ఞాన శాస్త్రపరంగా పరిశీలించినప్పుడు ఈ రెండింటికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. అవునా అండి, పెరుగుదల వేరు, అభివృద్ధి వేరు అన్నమాట. పెరుగుదల అంటే మానవ శరీరంలో జరిగేటటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులను పెరుగుదల అంటారు. వయస్సు పెరిగే కొద్దీ కూడా వ్యక్తి యందు అనేక శారీరక మార్పులు కూడా సంభవిస్తాయి. ఒక వ్యక్తిలో కూడా సంభవించేటువంటి ఇలాంటి భౌతిక లేక శారీరకమైనటువంటి మార్పులనే పెరుగుదల అంటారు. పెరుగుదల అనేది కూడా బహిర్గతంగాను, అంతర్గతంగాను కూడా జరుగుతుంది. శారీరకమైనటువంటి బరువు, ఎత్తు, ఇంకా ఇతరమైనటువంటి శరీర అవయవాల యొక్క పెరుగుదలను బాహ్య పెరుగుదల అంటారు. అంటే మన కంటికి కనిపించే, అంటే అబ్బాయి పొడవుగా పెరగాలి అనుకోండి, అది బాహ్య పెరుగుదల అనమాట. జుట్టు పొడవుగా పెరగడం, అది బాహ్య పెరుగుదల. ఓకేనా, ఇలాంటి చిన్నవన్నీ కూడా బాహ్య పెరుగుదల. మనం ఏవైతే కళ్ళ ద్వారా అబ్జర్వ్ చేస్తామో అవన్నీ కూడా బాహ్య పెరుగుదలకు సంబంధించినదంట. ఓకేనా, మెదడు, గుండె, కండరాలు, నాడీ మండలము, నెక్స్ట్ గ్రంథులు,
జననేంద్రియాల వ్యవస్థల్లో కూడా సంభవించేటువంటి మార్పులను అంతర్గత పెరుగుదల అంటారు. అంటే ఇవన్నీ ఇన్నర్ పార్ట్స్ కదండి. కాబట్టి ఇవన్నీ అంతర్గతంగా అభివృద్ధి చెందితే దీన్ని అంతర్గత పెరుగుదల అంటారు. అభివృద్ధి వేరు, పెరుగుదల వేరు. ఓకేనా? అంతర్గత పెరుగుదల అంటారు. నెక్స్ట్ అభివృద్ధి అంటే మనోవైజ్ఞానిక పరంగా ఏంటి? వికాసము అని అర్థం. ఓకేనా? డెవలప్మెంట్ అంటారు. ఒక వ్యక్తిలో కూడా జరిగేటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులకు అభివృద్ధి లేదా వికాసము అని అంటారు. అనగా వ్యక్తి మానసిక వికాసము, శీల నిర్మాణము, మూర్తిమత్వము, సృజనాత్మక సామర్థ్యాలు మున్నగు అంశాలలో కూడా జరిగేటువంటి మార్పుయే అభివృద్ధి. ఇలాంటి విషయాలన్నిట్లో కూడా జరిగేటువంటి మార్పునే అభివృద్ధి అంటారు. పెరుగుదల వికాసాలు అనేవి వ్యక్తిలో కూడా జరిగేటువంటి పరిమాణాత్మక గుణాత్మకమైనటువంటి మార్పులను సూచించే అంశాలు అయినప్పటికీ ఇవి వ్యక్తి జీవన గతిలో కూడా విడదీయలేనటువంటి అంశాలుగా ఉంటాయి. పెరుగుదల వికాసాలు అనేవి వ్యక్తిలో పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు, వికాసం అనేది గుణాత్మకమైనటువంటి మార్పు. ఈ రెండు పరిమాణాత్మకంగా గుణాత్మకమైనటువంటి మార్పులను చూపిస్తున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి యొక్క జీవన గతిలోనే విడదీయలేనటువంటి అంశాలుగా కూడా చెప్పొచ్చంట. ఓకేనా? ఇవి రెండూను కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటమే కాకుండా ఒకదాని పురోగభివృద్ధికి మరొకటి కూడా తోడ్పడుతుంది. ఓకేనా అండి? ఇవి రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. అలాగే ఒకటి పెరుగుదల జరిగితేనే కదండి ఆ అబ్బాయి నెక్స్ట్ ఇప్పుడు 2 years పిల్లవాడు ఏదైనా ఒక కృత్యాన్ని నేర్చుకోవాలి అంటే అతనికి తగినటువంటి వికాసము అభివృద్ధి చెందుతుంది. 2 yearsలో ఏదైతే పెరుగుదల జరిగితేనే దానికి సంబంధించినటువంటి వికాసం కూడా జరుగుతుంది అట్లా. ఓకేనా? సో అలా అని చెప్తున్నారు. ఒకదాని పురోగభివృద్ధికి మరొకటి కూడా తోడ్పడుతుంది. అంటే పెరుగుదల జరిగితేనే అది వికాసంపై మార్పును చూపించి వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. అయితే వికాసం అనే పదాన్ని పెరుగుదలతో కూడా పోల్చి చూసినట్లయితే చాలా సమగ్రమైనది, విశాల భావం కూడా కలది. అందుకే వ్యక్తి శారీరక వికాసం అన్నప్పుడు అంతర్గత శారీరక పెరుగుదల కూడా ఉన్నది అని చెప్తారంట. శారీరక వికాసంలో కూడా శారీరక పెరుగుదల అంతర్గత భాగంగా కూడా చెప్తారు. శారీరక వికాసం అంటేనే అందులో శారీరక పెరుగుదల కూడా ఉంటుంది, అది సపరేట్ అయితే కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? వికాసం అనేది జీవితాంతం కూడా కొనసాగేటువంటి ప్రక్రియ, కానీ పెరుగుదల మాత్రం ఒక దశలో ఆగిపోతుంది. వ్యక్తి యొక్క వికాసం అనేది అనేక అంశాలుగా కూడా జరుగుతుంది. వ్యక్తి యొక్క వికాసం అనేది అనేకమైనటువంటి అంశాలుగా జరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇలా శారీరక వికాసంలో కూడా మనకు వివిధ వికాసాలు అయితే ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. అంటే శారీరకంగా కూడా ఎలాంటి వికాసాన్ని పొందుతారు, ఏ వయసులో ఎలాంటి వికాసాన్ని పొందుతారో వాటి గురించి చూపిస్తున్నారు ఇక్కడ. మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సామాజిక వికాసం, సాంఘిక వికాసం, భాషా వికాసం. ఓకేనా? ఇవన్నీ కూడా వికాసాలు, అంటే వివిధ దశల్లో జరిగేటువంటి వివిధ వికాసాలు. ఓకేనా? పరిణతి. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రంలో పెరుగుదల, వికాసం, పరిణతి అనేవి పరస్పర సంబంధము కలిగి ఉన్నప్పటికీ స్పష్టమైనటువంటి భేదాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఓకేనా? ఇవి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయినప్పటికీ వీటికి సపరేట్గా భేదం, అంటే దేనికది ఇండివిజువల్ మీనింగ్ అయితే ఇస్తుందన్నమాట. ఓకేనా? వ్యక్తి పుట్టుకతో కూడా వచ్చినటువంటి అంశాలు సహజంగా వికసించడం వలన వ్యక్తిలో కూడా ఏర్పడేటువంటి మార్పులను పరిణతి లేదా పరిపక్వత అంటారు. అంటే వ్యక్తి పుట్టుకతోనే వచ్చినటువంటి అంశాలు, అంటే సహజంగా వికసించడం. ఓకేనా? దీనికి ఎలాంటి ట్రైనింగ్ కానీ మనం అది చూపిస్తేనే నేర్చుకుంటారు అలాంటిది ఏమీ అవసరం లేదన్నమాట. వ్యక్తి పుట్టుకతో సహజంగా వికసిస్తూ ఉంటే వాటిని పరిణతిగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, శిశువు 5 నుంచి 6 నెలల వయసులో కూర్చోవడము, 10 నెలల వయసులో ఆధారంతో కూడా నిలబడము, 1 సంవత్సరం తర్వాత నడవడము, మనం ఇవన్నీ గమనిస్తాం. ఓకేనా? ఇవన్నీ ఏంటి? పరిణతికి కూడా సంబంధించినవి. అంటే వయసు పెరిగే కొద్దీ ఆ అబ్బాయిలు ఎవరు చెప్పకుండానే తనంతట తాను కూర్చోవడము, నిలబడ్డము ఆధారాన్ని పట్టుకొని, దానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అంటూ ఏమీ లేకపోయినా సర్వసాధారణంగా కూడా పసిపిల్లలందరిలోనూ కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. చూడండి, దానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అంటూ ఏమీ లేకపోయినా సర్వసాధారణంగా కూడా పసిపిల్లలందరిలోనూ కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే 5 సంవత్సరాలు పూర్తయితేనే కానీ శిశువు నందు
రాసేటువంటి సామర్థ్యం అనేది కూడా ఏర్పడదు. 5 సంవత్సరాలు ఎవరైతే పూర్తయితుందో వాళ్ళకి రాసేటువంటి స్కిల్స్ అన్నిటిని కూడా నేర్పించేది స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళకే కూడా కిడ్స్ కేర్ టేకర్‌లో వేసేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ ఏబీసీడీలు అన్నీ నేర్పించేస్తున్నారనమాట. ఓకేనా. కానీ రాసేటువంటి సామర్థ్యం ఎక్కువగా కూడా 5 సంవత్సరాలు పూర్తయితేనే వాళ్ళలో అభివృద్ధి చెందుతుంది. ఓకేనా. 1 సంవత్సరం పిల్లవాడికి ఎంత శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా రాయలేడు. అంటే పరిణతి అనేది ఏ ప్రాణిలోనైనా కూడా వయసుతో పాటు స్వతహాగా కూడా జరిగేటువంటి ఒక జీవ సంబంధమైనటువంటి ప్రక్రియ. ఇది పెరుగుదలతో పాటు ఏ విధమైనటువంటి శిక్షణ లేకుండా సహజంగా ఏర్పడేటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులను కూడా సూచిస్తుంది. ఓకేనా. పెరుగుదలతో పాటు ఆల్రెడీ పెరుగుతూ ఉంటాడు. 2 సంవత్సరాలకి కొంచెం హైట్ పెరగడం, బరువు పెరగడం. ఓకేనా. ఇలాంటి ఏ విధమైనటువంటి శిక్షణ లేకుండా సహజంగా కూడా ఏర్పడేటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పులను కూడా సూచిస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అభ్యసనం. అభ్యసనము పరిణతి మీద ఆధారపడి కూడా ఉంటుంది. అభ్యసనం అనేది పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా. ఇప్పుడు రాసేటువంటి స్కిల్ 5 సంవత్సరాల పైన 5 సంవత్సరాలు ఎవరికైతే వస్తారో వాళ్ళు మాత్రమే రాయగలుగుతారు. అలాగే శారీరకమైనటువంటి పరిణతి కూడా కలిగినప్పుడే వ్యక్తి శారీరకమైనటువంటి కృత్యాలను కూడా చేయగలుగుతాడు. నెక్స్ట్ అయితే ఈ రెండిటికి కూడా అవినాభావ సంబంధం అనేది ఉంది. అంటే శారీరక పరిణతి కూడా కలిగినప్పుడే వ్యక్తి శారీరకమైనటువంటి కృత్యాలను చేయగలుగుతారు. ఓకేనా. ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ వచ్చినప్పుడే కదండి వాళ్ళు రాయడం కానీ, సైకిల్ తొక్కడం కానీ, ఓకేనా, ఆధారాన్ని పట్టుకొని 1 ఇయర్కి నిలబడడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. సో శారీరక పరిణతి కూడా కలిగినప్పుడే శారీరక కృత్యాలు కూడా చేయగలుగుతారు. ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. ఉదాహరణకు శిశువులో కూడా తగినటువంటి పరిణతి లేనిదే పరిగెత్తడం అనేది నేర్చుకోలేడు. అలాగే అతని యొక్క స్వరపేటిక సక్రమంగా కూడా వికసించకపోయినట్లయితే వయసు వచ్చినా కూడా మాటలు స్పష్టంగా కూడా పలకలేడు. శిశువు అర్ధరహితమైనటువంటి శబ్దాలు చేయగలగడం అతనిలో ఉన్నటువంటి పరిణతి వల్ల మాత్రమే కూడా జరుగుతుంది. అయితే మాట్లాడగలగడం అనేది నిర్దిష్టమైనటువంటి స్పందనను కూడా కల్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా కూడా జరుగుతుంది. ఈ విధంగా పరిణతి అనేది ఒక జీవ సంబంధమైనటువంటి ప్రక్రియగాను, అభ్యసనం అనేది ఒక మానసికమైనటువంటి ప్రక్రియగాను గమనించాలి మనము. ఓకేనా. పరిణతి అనేది ఒక జీవ సంబంధమైనటువంటి ప్రక్రియ, అభ్యసనం అనేది ఒక మానసికమైనటువంటి ప్రక్రియ. ఓకేనా. అభ్యసనం అనేది జరగాలంటే, శిక్షణ ఇవ్వాలంటే దానికి ముందు వ్యక్తిలో ఏం జరగాలి, పరిణతి జరగాలి. అంటే అభ్యసించడానికి తగినటువంటి సామర్థ్యం అనేది ఫస్ట్ ఆ పిల్లవాడిలో రావాలి. ఈ సమర్థత వచ్చే వరకు కూడా శిశువు వేచి ఉండాలి. ఓకేనా. 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనం వేచి ఉండి పిల్లలకు ఆ సామర్థ్యాలు నేర్చుకునే స్థాయి వచ్చినప్పుడే మనం వాళ్ళకి ఆ స్కిల్స్ అనేవి నేర్పించాలి. పరిణతి వచ్చిన తరువాతనే మంచి శిక్షణ ద్వారా కూడా అభ్యసనం అనేది సమర్థవంతంగాను వేగంగాను కూడా జరిగేటట్లు చూడవచ్చు. పరిణతి లేకుండా అభ్యసనం అనేది బలవంతాన కూడా జరపడానికి ప్రయత్నిస్తే పిల్లవాడు మానసిక వ్యధ అనేది చెందుతాడు. పరిణతికి కూడా మించినటువంటి విషయాలను కూడా పసివారి చేత బలవంతాన కూడా అభ్యసింపజేయడం వలన ఒక్కొక్కసారి అనర్థం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు భయపడిపోతారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళు అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లవాడిని స్కూల్కి వెళ్ళి అంటే అని ఏడుస్తారు కదండి. అలాగే సేమ్ ఇది కూడా వయసుతో పాటు కూడా పరిణతి అనేది ఏర్పడుతుంది. కనుక సాధారణంగా కూడా ఎక్కువ వయసు వారి యందు తక్కువ శిక్షణతో ఎక్కువ ప్రావీణ్యతను కూడా సాధించవచ్చు. కాబట్టి ఏం చెప్తున్నారు, ఎక్కువ వయసు ఎవరైతే 5 ఇయర్స్ పిల్లవాడు అనుకో, ఆటోమేటిక్గా నువ్వు స్కూల్కి వెళ్ళాలి, నువ్వు స్కూల్కి అయితే బాగా చదువుకుంటావు, నీ తోటి పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటున్నారు కదా, అలాగే నువ్వు కానీ చదువుకోవాలి అనేసి ఇలా మనం మోటివేట్ చేసామనుకోండి, శిక్షణ ఇచ్చామనుకోండి, ఎక్కువ ప్రావీణ్యతను కూడా సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పెరుగుదల వికాసంల మధ్య కూడా భేదాలు. ఓకేనా. పెరుగుదలకి వికాసంకి అంటే పెరుగుదల వికాసము పరిణతి అనేవి ఈ 3 కూడా ఇంటర్లింక్ ఉన్నప్పటికీ వీటి మధ్య వేటికి వ్యత్యాసాన్ని కూడా కలిగి ఉన్నాయన్నమాట. ఓకేనా. ఆ వ్యత్యాసాలు ఏంటి ఇక్కడ క్లియర్గా బాక్స్లో అయితే మనకి ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్దాం. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనటువంటి మార్పులను సూచిస్తే వికాసం అనేది గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఇది శారీరక వికాసం యొక్క అంశాన్ని మాత్రమే పరిమితం, ఇది పెరుగుదల. కానీ వికాసం అనేది వివిధ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఉద్వేగమైనటువంటి సామాజిక లక్షణాల యొక్క సమ్మేళనము ఇంకా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ వికాసం. పెరుగుదల అనేది భౌతికంగా కూడా మన కంటికి కనిపిస్తుంది. కానీ భౌతికంగా కూడా మన కంటికి కనిపించింది ఏది,
వికాసము. దీనిని మనం ఖచ్చితంగా సులభంగా కూడా మాపనం అనేది చేయవచ్చు. అంటే ఎంత హైట్ ఉన్నాడు, ఎంత బరువు ఉన్నాడు అనేది మనము పెరుగుదల కిందకి వస్తాయి కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా కొలవచ్చు. కానీ దీనిని మనం కొలవలేము, కానీ కొన్ని పరీక్షల ద్వారా అయితే అంచనా వేయవచ్చు. పెరుగుదల అనేది జీవితాంతం కూడా కొనసాగక పరిపక్వత చెందగానే కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది జీవితాంతం కూడా కొనసాగేటువంటి ప్రక్రియ. ఏది? వికాసము. ఓకేనా? పెరుగుదల అనేది అభివృద్ధి దశలో కూడా ఒక భాగం మాత్రమే. కానీ అభివృద్ధి అనేది అనేక అంశాలు కూడా కలిగినటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రక్రియగా ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా అండి. నెక్స్ట్ అభివృద్ధి యొక్క సూత్రాలు అంటే వికాసం సూత్రాలు. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో, టెట్లో కావచ్చు, ప్రతి ఏదో ఒక సెషన్లో అయితే కంపల్సరీగా దీని నుండి అయితే మనకు బిట్ అయితే ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇది వచ్చి నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దామండి ఈ సబ్ టాపిక్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఎస్సికి సంబంధించిన ఏ టాపిక్స్ ఉన్నా కానీ వాటన్నిటిని మనం కవర్ చేస్తూ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తాము. ఓకేనా? ఏ వీడియో కానీ మిస్ కాకుండా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిపరేషన్లో భాగంగా వీటిని చూస్తూ ఒక రివైండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.